చార్మినార్ కలర్ఫుల్ గా మారిపోయింది. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల రాకతో దగదగా మెరిసిపోతోంది. 109 దేశాలకు చెందిన సుందరీమణులకు చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్ చేశారు. ఆ తర్వాత లాడ్ బజార్ లో షాపింగ్ చేస్తున్నారు. అనంతరం చౌమహల్లా ప్యాలెస్ లో వెల్కమ్ డిన్నర్ కు అటెండ్ అవుతారు. రైట్గా ప్రపంచ దేశాల సుందరీమణులంతా కూడా చార్మినార్ కు చేరుకున్నారు. దీంతో చార్మినార్ కూడా కలర్ఫుల్ గా మారిపోయింది. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల రాకతో దగదగా మెరిసిపోతోంది చార్మినార్. 109 దేశాలకు చెందిన సుందరీమణులకు చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్ చేయించారు. ఇక ఆ తర్వాత లాడ్ బజార్ లో కూడా షాపింగ్ చేస్తున్నారు. అనంతరం చౌమహల్లా ప్యాలెస్ లో వెల్కమ్ డిన్నర్ కు అటెండ్ అవుతారు వీరంతా. రెడీగా మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందుతున్నాయి. చార్మినార్ అయితే కలర్ఫుల్ గా మారిపోయింది. మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన కంటెస్టెంట్స్ అంతా చార్మినార్ కు చేరుకున్నారు. హెరిటేజ్ లో పాల్గొన్నారు. చార్మినార్ అనగానే భారతదేశంలో ఉన్న రాజధాని హైదరాబాద్ కు సంబంధించి కూడా ఎంతో ప్రాముఖ్యత గలది. సో చార్మినార్ కు సంబంధించిన ప్రత్యేకతను చూడటానికి అక్కడికి వెళ్లారు సుందరీమణులంతా కూడా. చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతము, అదేవిధంగా చార్మినార్ ఏ విధంగా ఏర్పాటు చేశారు, దానికి సంబంధించిన హిస్టరీ ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుంటున్నారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన షాప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా వారు షాపింగ్ చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. అదేవిధంగా వారికి ఎటువంటి టేస్ట్లకు తగ్గట్టు కూడా బ్యాంగిల్స్ వాళ్ళకి షో చేయడం కానీ వాళ్ళు తీసుకోవడం కూడా జరుగుతోంది. సో అక్కడున్న కళాకృతులను కూడా వీక్షిస్తున్నారు. ప్రజెంట్ ఆ దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. సుమారు 109 దేశాలకు సంబంధించిన సుందరీమణులంతా కూడా చార్మినార్ దగ్గర సందడి చేస్తున్నారు. సో ఈ దృశ్యాలన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలంతా కూడా తిలకిస్తున్నారు. మామూలుగా ఎవరు కూడా మిస్ వరల్డ్ పోటీలనగానే కొంతమంది ఆసక్తి చూపిస్తారు, మరి కొంతమంది ఎక్కువగా ఆసక్తి చూపించరు. సో ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరి కళ్ళు కూడా ఆ సుందరీమణులపైనే ఉన్నాయి. సో వారంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చార్మినార్ని చూస్తూ అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ కానీ లేదంటే బ్యాంగిల్ స్టోర్స్ని కూడా విజిట్ చేశారు. వారి మనసంతా కూడా ఆనందంతో నిండిపోయింది. సో మనం ఆ దృశ్యాలను కూడా చూస్తున్నాము. చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా కూడా గడుపుతున్నారు. చార్మినార్ ప్రదేశాలను అన్నిటిని కూడా తిరిగి చూస్తూ ఒక్కొక్క స్టోర్ దగ్గరికి వెళ్ళి కూడా వాటిని విజిట్ చేస్తూ కూడా వారు ముందుకు కదులుతున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ముఖ్యంగా లాడ్ బజార్ చెప్పుకోవచ్చు. లాడ్ బజార్లో బ్యాంగిల్స్కి పెట్టింది పేరు. అక్కడ చాలా షాప్స్ ఉంటాయి. బ్యాంగిల్స్ని కూడా మేకింగ్ చేసి కూడా వాళ్ళు ఇస్తారు. సో ఎవరెవరికి టేస్ట్లకి తగ్గట్టు వాళ్ళ సైజుతో పాటు అసలు చార్మినార్ బ్యాంగిల్స్కి ఎందుకంత ప్రత్యేకత ఏర్పడింది అదంతా కూడా వివరించే సందర్భాలు ఉన్నాయి. రెడీగా చార్మినార్ దగ్గర సందడి వాతావరణం నెలకొంది. సుమారు 109 దేశాలకు సంబంధించిన సుందరీమణులంతా కూడా అక్కడ సందడి చేస్తున్నారు. అక్కడ లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. రైట్ హేమ, చార్మినార్ దగ్గర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? మొత్తం 109 దేశాలకు సంబంధించిన సుందరీమణులంతా కూడా హెరిటేజ్ వాక్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఒకవైపు సౌండ్, మరొక వైపు సుందరీమణుల తీర్మార్ స్టెప్పులతో చార్మినార్ అంతా సందడి వాతావరణం నెలకొందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చార్మినార్ దగ్గర ఫోటోషూట్ అయిపోయిన అనంతరం ఇక్కడ మన హైదరాబాద్ కి ఫేమస్ అయినటువంటి పర్ఫా బ్రాండ్కి సుందరీమణులంతా కూడా తీర్మార్ స్టెప్పులు వేశారు. అనంతరం చార్మినార్ చుట్టూ కూడా హెరిటేజ్ వాక్ చేసి చార్మినార్ విశిష్టత, చార్మినార్ గొప్పతనం అండ్ చార్మినార్ చరిత్రను కూడా అడిగి ఇక్కడ ఉన్నటువంటి గైడ్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నేరుగా చార్మినార్ కి రైట్ సైడ్ ఉన్నటువంటి చుడీ బజార్ కు వెళ్లి చుడీ బజార్ లో ప్రస్తుతం ముత్యాలు అదేవిధంగా గాజుల షాపింగ్ అయితే చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కేవలం కొన్ని షాపులకు మాత్రమే అనుమతించారు. ఆ షాపులకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఈ రోజు ఆ షాప్స్ అన్ని ఓపెన్ పెట్టారు. అయితే ప్రస్తుతం 109 దేశాల నుంచి వచ్చినటువంటి కంటెస్టెంట్లు ఈ రోజు చార్మినార్ దగ్గరకు వచ్చారు. ఈ 109 మందిని కూడా ఖండాల వారిగా అంటే ఆసియన్ ఒకటి, ఆఫ్రికా ఒకటి, యూరోప్ ఒకటి, అట్లా డిఫరెంట్ గా 4
నాలుగు కాంటినెంటల్స్ ని కూడా డివైడ్ చేశారు. వాళ్ళని ఒక్కొక్క టీమ్ రెండు షాపుల్ని విజిట్ చేసి అక్కడ షాపింగ్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం సుందరిమణులంతా కూడా మన హైదరాబాద్ లో ఫేమస్ చార్మినార్ ఫేమస్ అంటే గాజులు ముత్యాలు కాబట్టి ఇక్కడ ప్రస్తుతం షాపింగ్ చేస్తున్నారు. అసలు ఆ గాజులు చూసి మురిసిపోతున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి ట్రెడిషన్, మన దగ్గర ఉన్నటువంటి కల్చర్ ఇంకెక్కడ కూడా ఉండదు. మన భారతదేశమే ఆ కల్చర్ కి, అదేవిధంగా మనకు ఉన్నటువంటి సాంప్రదాయాలు ఇవన్నీ వేరుగా ఉంటాయి. సో వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా మన కట్టుబొట్టు, మన దగ్గర ఉన్నటువంటి గాజులు, అదేవిధంగా మొత్తం కూడా మన సాంప్రదాయాలను చూసి వాళ్ళు ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారనే చెప్పుకోవచ్చు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రస్తుతం మన హైదరాబాద్ లో ఎక్కడ ఫంక్షన్ అయినా సరే, ఏ శుభకార్యం అయినా సరే, ప్రతి ఒక్క దగ్గర మనకి వినిపించే మ్యూజిక్ హైదరాబాద్ మర్ఫా, హైదరాబాద్ తీన్మార్ మ్యూజిక్. సో ఆ మ్యూజిక్ తో వాళ్ళని వెల్కమ్ చేసి ఒక్కొక్కరు కూడా చక్కగా తీన్మార్ స్టెప్పులు వేసుకుంటూ కూడా వచ్చి చార్మినార్ దగ్గర సందడి వాతావరణాన్ని నెలకొల్పారు. ఇక ఇప్పుడు ప్రస్తుతం చుడీ బజార్ లో షాపింగ్ అవుతుంది. అనంతరం నేరుగా ఇక్కడ నుంచి లాడ్ బజార్ కి వెళ్తారు. అక్కడ కొంచెం షాపింగ్ చేసిన తర్వాత నేరుగా చౌమల ప్యాలెస్ కి వెళ్తారు. యాక్చువల్లీ 6 o'clock చౌమల ప్యాలెస్ కి వెళ్లాల్సి ఉండినప్పటికీ కూడా వాళ్ళకి షాపింగ్ ఇచ్చినటువంటి టైం కంటే వాళ్ళు ఎక్కువ టైం తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్తువులు కొనుక్కుంటూ ఉన్నారు. అండ్ అవి ఎలా తయారు చేస్తారు, అసలు ఈ గాజులన్నీ ఎలా తయారు చేస్తారు, గాజుల పైన మనకి మన దగ్గర హైదరాబాద్ లో దొరికే బ్యాంగిల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కొన్ని బ్యాంగిల్స్ ఫుల్ వర్క్ చేసి ఉంటాయి. అండ్ కొన్ని ప్రత్యేకమైనటువంటి రాళ్లతో కూడా బ్యాంగిల్స్ తయారు చేస్తారు. అసలు అవన్నీ ఎలా తయారు చేశారు, వాటి వెనుకున్నటువంటి చరిత్ర ఏంటి, ఎన్నేళ్ల నుంచి ఇక్కడ షాప్స్ అనేవి ఉన్నాయి, ఎన్నేళ్ల నుంచి మీరు వర్క్ చేస్తున్నారు, అండ్ ఈ ముత్యాలు ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఇలా అనేక అంశాలను కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం అయితే షాపింగ్ చేస్తున్నారు చుడీ బజార్ లో. అనంతరం నేరుగా ఇక్కడ నుంచి చౌమల ప్యాలెస్ కి వెళ్తారు. చౌమల ప్యాలెస్ లో మన తెలంగాణ టేస్ట్ ఆఫ్ వెరైటీ ఫుడ్స్ ని కూడా ఈరోజు టేస్ట్ చేస్తారు. వెరైటీ ఫుడ్స్ అంటే అటు హైదరాబాద్ అంటే నవాబ్ స్టైల్లో ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ ని కూడా టేస్ట్ చేయబోతున్నారు. నవాబ్ స్టైల్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే, హైదరాబాద్ ఫేమస్ దమ్ బిర్యానీ కానివ్వండి, లేదంటే ఇతర ఐటమ్స్ అన్ని కూడా ఈరోజు డిన్నర్ లో ఉండబోతున్నాయి. వాటన్నిటిని కూడా టేస్ట్ చేయబోతున్నారు. సో మొత్తానికైతే హెరిటేజ్ వాక్ అయిపోయింది. వీళ్లకు వచ్చినటువంటి సుందరిమణులకు రోజుకొక ప్రాంతం చూపించి వాటి చరిత్ర అండ్ మన హైదరాబాద్ ని ప్రమోట్ చేసే విధంగా కూడా కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా నిన్న నాగార్జున సాగర్ టూర్ అయింది, అది సక్సెస్ అయింది. అండ్ ఈ రోజు చార్మినార్ది కూడా సక్సెస్ఫుల్ గా ప్రస్తుతం కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. ఎస్, థ్యాంక్ యూ హేమ. ఇక చార్మినార్ అయితే కలర్ఫుల్ గా మారిపోయింది. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల రాకతో దగదగా మెరిసిపోతోంది. మొత్తం 109 దేశాలకు చెందిన సుందరీమణులకు చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్ చేశారు.